అందరికీ నమస్కారం. జై శ్రీరామ. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిసి మకర రాశి అవుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 మకర రాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషులకు పెద్ద గ్రహాల బలం బాగున్నది. ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగినది కావున తాము పట్టినది బంగారమా అన్నట్లుగా ఉండును. గృహంలోనూ పైన ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు చేయుటచే గౌరవాదులు బహుమానాలు పొందుట జరుగును. అప్రయత్న ధన లాభాలు స్పెక్యులేషన్ లాభించును. అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరాల కంటే బాగా యోగించి కలిసి వచ్చును. స్వశక్తి సామర్థ్యము పెరుగును. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చును. పుణ్యనది స్నాన ఫల ప్రాప్తి, నష్టద్రవ్య లాభము, జీవితాధిక్యత, అధికారం వహించుట, శత్రువులను పాదక్రాంతులుగా చేసుకొనుట, వాహన సుఖము, అన్యస్త్రీ పరిచయము, ఆదాయానికి మించిన ఖర్చులు, అధికార ప్రాప్తి, పాత గృహము లేదా స్థలము కొంటారు. మీలో అణిగి ఉన్న శక్తి సామర్థ్యాలు వెల్లడగును. ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసర వాగ్వాదాలు చేయుదురు. వ్యవహార భీతి కలిగించును. దూర ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గీయులతో విరోధము. ఏ రకమైన వృత్తుల్లో జీవించు వారికైనా యోగదాయకము. ఎవరికీ తలవంచే పని లేదు. ఎవరూ ఏమీ చేయలేరు. మీకంటే తక్కువ వారి వల్ల పనులు పూర్తి అగును. అధికారం పెరుగును. ధర్మ కార్యాలు చేస్తారు. ఉద్యోగులకు ఈ సంవత్సరం యోగమే. మీ ప్రతిభకు శ్రమకు తగిన ఫలితము చేకూరును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహము పొందగలరు. గతంలో ఉన్న కేసులు కొట్టివేయుదురు. నూతన గృహ నిర్మాణాలు చేస్తారు. స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తారు. ప్రైవేటు సంస్థలలో ఉన్నవారు యజమానుల అభిమానం సంపాదించి ఉన్నత స్థాయిని అందుకుంటారు. అధిక ఆదాయం కొరకు మరొక కంపెనీకి మారతారు. నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగం పొంది స్థిరత్వం పొంది కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయి జీవితానందం పొందగలరు. ఈ సంవత్సరం కళాకారులకు, టీవీ సినిమా పరిశ్రమల్లో గల గాయని గాయకులు, రచయితలు, డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్ అందరికీ అనుకూలమే. మంచి విజయాలు లభించి నూతన అవకాశాలు అధికంగా వచ్చును. జీవితంలో స్థిరత్వం ఏర్పడును. ప్రైవేటు ప్రభుత్వ పరంగా అవార్డులు రివార్డులు తప్పక లభించును. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకమే. ఆశించినంత లాభాలు చేకూరును. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టెదరు. తరచుగా ప్రయాణాలు చేయవలసి వచ్చును. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు మంచి వ్యాపారాలు జరుగును. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడి విడిపోవుట జరుగును. కాంట్రాక్టులు చేయువారికి పెద్ద కాంట్రాక్టు లభించును. గృహ నిర్మాణంలో ఉన్నవారికి విపరీత లాభాలు. రైస్ మిల్లర్స్కు విశేష ఆదాయము. సరుకులు నిల్వ చేయువారికి అనుకూలమే. ఈ సంవత్సరం మకర రాశి విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగుండుటచే మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. తదుపరి చదువులో ఆసక్తి లేకుండుట, చెడు స్నేహాల వలన విలువను కోల్పోవుదురు. ఎంట్రన్స్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడికల్, బీఈడీ, లాసెట్, ఐసెట్, ఆసెట్ మొదలైన వాటిలో మంచి ర్యాంకులు పొంది సీట్లను పొందగలరు. విదేశీ చదువులు కలిసి వచ్చును. క్రీడాకారులకు అనుకూలమే. మంచి విజయాలు లభించును. జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలించుటచే రుణాలు తీరును. ప్రభుత్వ సహాయం లభించును. కౌలుదారులకు లాభమే. చేపలు రొయ్యల చెరువులు చేయువారికి విశేషంగా ఫలించును. గృహంలో శుభకార్యాలు, స్థిరాస్తి వృద్ధి పొందును. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి లాభించును. కూరగాయలు పండించే వారికి విశేష లాభాలు. మకర రాశి స్త్రీలకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉండును. గ్రహాల అనుకూల సంచారం వలన కుటుంబంలో మీ ఆధిక్యత కొనసాగును. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. మానసిక ఆందోళనలు తగ్గును. కానీ ఆరోగ్య భంగాలు తప్పవు. శస్త్రభయము, పుట్టింటి వారికి ఇబ్బందులు, ఉద్యోగం చేయువారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కుటుంబంలో సఖ్యత, వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వివాహం జరుగును. షష్ఠ గురుని ప్రభావం చేత కొన్ని అపనిందలు, అవమానాలు పడవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతాన ప్రాప్తి. మొత్తం మీద ఈ రాశి వారందరికీ యోగకాలమని చెప్పవచ్చు. పెద్ద గ్రహాలు అనుకూలించుటచే జీవితంలో స్థిరత్వం ఏర్పడును.
ఈ సంవత్సరము మకర రాశి వారికి ఏప్రిల్ నెల అన్ని రంగాల వారికి యోగమే. చేయు పనులు ఫలించును. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నను. చివరి నిమిషంలో గట్టెక్కెదరు. కుజ దృష్టి వల్ల ఆరోగ్య భంగాలు, శారీరక శ్రమ, అలసట, చికాకులు కలిగించే సంఘటనలు, సంతానం ద్వారా ఇబ్బందులు, మాసాంతంలో కొంత మార్పు వచ్చును. శుభకార్యాలకు హాజరగుదురు. మే నెల అన్ని విధాలుగా చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలించును. ఆరోగ్యం కుదుటపడును. ఆదాయానికి లోటుండదు. రావలసిన బాకీలు చేతికందును. వివాహాది శుభకార్యాలకు అనుకూలత, వాహన సౌఖ్యము, బంధుమిత్రులతో కలయిక, నూతన వస్తు ప్రాప్తి, వ్యవహార జయము, ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు. జూన్ నెలలో కూడా అనుకూలంగానే ఉండును. చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలించును. వ్యవహార జయము, సంతానం ద్వారా సౌఖ్యము, గృహ లాభాలు, నూతన పరిచయాలు ఏర్పడును. సంఘంలో ఉన్నత స్థితి, ఆర్థిక లావాదేవీల సంతృప్తి, శత్రువులపై ఆధిక్యత. జూలై నెల కుజ ప్రభావంచే కొన్ని పనులు నిలిచిపోవును. ఆరోగ్య భంగాలు, ప్రయాణాల యందు ఆటంకాలు, పుణ్యనదీ స్నానము, దొంగల వల్ల భయము, ధన నష్టము, వాహన ప్రమాదాలు, రక్తబంధు అరిష్టము, వ్యవహారాల యందు వ్యతిరేకత, కుటుంబ సౌఖ్యము తక్కువ, సోదర మూలక ఇబ్బందులు, శారీరక శ్రమ అధికము, పరామర్శలు చేదురు. ఆగస్టు నెల అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఆర్థికంగా పర్వాలేదు, లోటుండదు. మనోధైర్యము, సాహస నిర్ణయాలు, అందరినీ ఏకరించి మాట్లాడుట, వాహన సౌఖ్యము, మిత్రలాభము, బంధుమిత్ర సమాగమము, పూజలు చేయుట, సంతానం ద్వారా లాభాలు, శత్రువులపై జయము. సెప్టెంబర్ నెల గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు. ఆందోళన కలిగించే సంఘటనలు జరుగును. ఆర్థికంగా ఇబ్బందులు, ఊహించని సంఘటనలు ఎదురగుట, శారీరక ఇబ్బందులు, అకాల భోజనాలు, మాట్లాడితే విరోధము, పరువు కోల్పోవుట, అపనిందలు, వస్తు నష్టము, సంతానం ద్వారా ఇబ్బందులు, స్త్రీ విరోధాలు జరుగును. అక్టోబర్ నెల ప్రభుత్వం రీత్యా ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, రుగ్మత, ఔషధ సేవ, ధనానికి ఇబ్బందులు, రుణాలు చేయవలసి వచ్చును. వాహన ప్రమాదాలు, ఆప్తబంధు అరిష్టము, నమ్మిన వారే ద్రోహం చేయుట, ఆరోపణలు ఎదుర్కొంటారు. ద్వితీయార్థంలో అనుకూలించును. దైవ సంబంధ కార్యాలు చేయుదురు. నవంబర్ నెల మనస్సు ప్రశాంతత ఉండదు. కోపంతో మాట్లాడుదురు. అందరితోనూ విరోధాలే. ఏం మాట్లాడినా ఇతరులు మరొకలా అర్థం చేసుకుంటారు. ఉద్రేక స్వభావం వలన కొన్ని పనులు వాయిదా పడును. సోదర వర్గం వారితో కలహాలు, భూ సంబంధ వ్యవహారాలు నష్టాన్ని కలిగించును. చేయు వృత్తి వ్యాపారాలు కలిసివచ్చును. డిసెంబర్ నెల గత నెల కంటే కొంతమేర అనుకూలించును. అయినా 8వ ఇంట కుజ ప్రభావం వలన చికాకులు తప్పవు. ఆర్థికంగా కొంత కుదుట పడతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. స్థాన మార్పులు, ప్రయాణాల యందు చికాకులు, ప్రమాదాలు, సోదరులతో విరోధాలు, పట్టింపులు జరుగును. జనవరి నెల అన్ని రంగాల వారికి ప్రథమార్థం బాగుండును. వ్యయమందు గ్రహ సంచారం వలన ఇబ్బందులు. ద్వితీయార్థం లాభించును. చేయు వృత్తి వ్యాపారాలు బాగుండును. ఆదాయం బాగుండును. వ్యవహారాదులు కలిసివచ్చును. నూతన వస్త్ర ప్రాప్తి, బంధుమిత్రులను కలుసుకొనుట, ప్రయాణ లాభాలు, స్పెక్యులేషన్లో అనుకూలము, పెద్దవారిని కలుసుకొనుట, ఉత్సాహంతో ఉంటారు. ఫిబ్రవరి నెల గ్రహాల అనుకూల సంచారం వలన లాభించును. అన్ని విధాలుగా లాభమే. ఆరోగ్య లాభము, ధన లాభము, సోదర లాభాలు, పాత వాహనాల మార్పు, ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, గృహ మార్పులు తప్పవు. గృహంలో శుభకార్యాలు, సంఘంలో ఉన్నత స్థితి. జన్మ కుజుని వల్ల ఉద్రేకంతోనూ కోపంతోనూ ఉంటారు. మార్చి నెల అనుకూల గ్రహ సంచారం వలన చేయు వృత్తి వ్యాపారాలు పర్వాలేదు. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదరు. ఆర్థికంగా సమస్యలు ఉండవు. ధైర్యంతో ముందుకు పోగలరు. పుణ్యక్షేత్ర సంచారము, పెద్దలను సేవించుట, శరీరంలో తెలియని వ్యాధి ఉండి ఔషధ సేవలు చేయుట, దొంగల వల్ల భయము. విద్యార్థులు పరీక్షలు బాగా రాయుదురు. గృహ మార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి, కలవరము కలిగే సూచనలు ఉన్నాయి.